హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మీలో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మా ఇందు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు ఇలా చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ 10 మందికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకు ఎన్నో దేవాలయాలు, ఆధ్యాత్మిక విశేషాలు, తిరుపతి లేటెస్ట్ అప్డేట్లని, అలాగే విజయవాడ దుర్గమ్మ దసరా నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ని, అలాగే షిరిడి అన్నదానానికి సంబంధించిన వీడియోస్ని, అలాగే కార్తీక పురాణాన్ని, ఇలా మరిన్ని ఎన్నో మంచి వీడియోస్ పెడుతూనే ఉన్నాం. ఈ పరంపరలోనే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభవంగా వెలిసి చిన్న తిరుపతిగా పేరుగాంచి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలగా కొనియాడబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని, అదేనండి ద్వారకా తిరుమలను మీకు చూపించే ప్రయత్నం చేయడానికి ఈ యొక్క వీడియోని చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ద్వారకా తిరుమల రావడానికి విజయవాడ నుంచి ప్యాసింజర్ రైల్లో వస్తే ఇక్కడ భీమడోలు దిగిపోవచ్చండి. అదే కనుక విజయవాడ నుంచి ఎక్స్ప్రెస్ రైల్లో వస్తే తాడేపల్లిగూడలో దిగి అక్కడి నుంచి బై రోడ్ రావాల్సి ఉంటుందండి. అంతేకాదండి, ఈ ద్వారకా తిరుమల రావడానికి విజయవాడ నుండి రాజమండ్రి వెళ్ళే రూట్లో గుండుగోల్ నుండి కొవ్వూరు 4th బ్రిడ్జికి జాయింట్ చేస్తూ 4th లైన్ హైవే ఒకటి వేశారండి. ఈ హైవేలో ఇదిగో ఈ భీమడోల్ దగ్గర రాగానే ఇక్కడ మనకి ద్వారకా తిరుమలకు దారి అని ఈ బోర్డు కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్లు ఈ ద్వారకా తిరుమల ఉంటుందండి. ఇదిగోనండి, ఈ సైడ్ నుంచి విజయవాడ నుంచి వస్తారు. ఈ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ సిసి రోడ్లోంచి కిందకి దిగి ద్వారకా తిరుమల వెళ్ళాలి. అలాగే ఈ పక్క నుంచి వస్తే రాజమండ్రి నుంచి వస్తారు. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ బోర్డు దగ్గర ఇక్కడ దిగి ఈ సిసి రోడ్లోంచి కిందకి దిగి ద్వారకా తిరుమల వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 19 కిలోమీటర్లు ఎంత ఉంటుందండి. ఇదేనండి ద్వారకా తిరుమలకు వెళ్ళటానికి ముఖద్వారం. ఈ ముఖద్వారాన్ని చూడండి ఎంత అందంగా కట్టారు, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి. వెళ్దానండి. ముఖద్వారం దాటండి ఇంకా 3-4 కిలోమీటర్లు బాబు. కొంచెం రాగానే రోడ్డుకి ఎడం పక్కన అక్కడ ఉంటుందండి ఈ ద్వారకా తిరుమల గ్రామదేవత శ్రీ కుంకులమ్మ తల్లి. రేణుకాదేవి రూపం కూడా ఆమెను కొలుస్తారండి బాబు. అంతేకాదు, ఈ వెంకటేశ్వర స్వామికి ఆమె తోబుట్టు అంటండి బాబు. ఎంత అందంగా ఉంటుంది గుడి. లోపల అమ్మవారు చాలా మహిమ కలది. కొలిచిన కోరికలు తీర్చిద్ది, పిలవంగానే పలికిద్ది. చల్లని తల్లి. ఒక్కసారి మీరు కూడా దర్శించండి. అమ్మవారిని దర్శించుకుని ఇలా కొండపైకి ఎక్కగానే ఫస్ట్ మనకి దేవస్థానం సంబంధించిన టోల్గేట్ ఒకటి తగ్గిదండి బాబు. టోల్గేట్ రేట్లు వచ్చి లారీకి, బస్సుకి, భారీ వాహనాలకి 150 రూపాయలు. అలాగే 407 ఈ వ్యాన్లు ఉంటాయి కదండి, వీటికైతే 100 రూపాయలు. ఈ ట్రక్కులు వేసుకొస్తారు కదా, వాళ్ళకైతే 50 రూపాయలు. అలాగే తుఫాను, టాటా ఏసీలు, కార్లు ఇవన్నీ కూడా 4 వీల్స్ వాళ్ళకైతే 50 రూపాయలు, బైకులకి అయితే 10 రూపాయలు. ఇలా రేట్లు ఉంటాయండి. మనం ఏ వెహికల్ వేసుకొస్తే ఆ వెహికల్కి కట్టేసి వెళ్ళిపోవచ్చు. ఈ టోల్గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళగానే స్వామివారి దేవస్థానానికి వెళ్ళే దారిలో కుడి పక్కన కేశఖండశాల అని ఉంటుందండి. కేశఖండశాల అంటే ఈ మొక్కులు తీసుకుని ఉంటారు కదండి, ఈ తలనాలు ఇచ్చేవాళ్ళు, అలాగే 3 కత్తులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తలనాలు ఇవ్వడానికి అయితే 25 రూపాయలు, 3 కత్తులు ఇవ్వడానికి అయితే 25 రూపాయలు ఉంటుందండి. ఈ కేశఖండశాలలో కూడా స్వామివారి ఫోటో ఒకటి పెట్టుంటుంది. అక్కడ దండం పెట్టుకుని తలనాలు ఇవ్వచ్చు. అదే ఈ కేశఖండశాల. ఈ కేశఖండశాల పక్కనే తిరునామాలు వివిధ రకాల చెట్లతో ఎంత అందంగా పేల్చబడ్డాయో చూడండి బాబు. ఎంత అందంగా ఉందో. అయ్యో బాబు, అయ్యో బాబు, అయ్యో చాలా అందంగా ఉందండి బాబు. ఈ తలనాలు సమర్పించి కొంచెం ముందుకెళ్ళగానే స్వామివారి యొక్క ముఖద్వారాలండి బాబు 2 కనిపిస్తాయండి. 5 కలశాలతో 3 అంతస్తులతో ఎంత అందంగా ఉండయో. ముక్కోటి ఏకాదశి ఉండడం వలన, ఏర్పాట్లు చేస్తున్న వలన ఆ కర్రలై కట్టారు కదండి, చాలా అందంగా ఉంటాయండి. అసలు చూడండి ఆ విగ్రహాలు, దేవిజులు, వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలు ఎంత అందంగా ఉంటాయో చూడండి ఒకసారి.
ఈ ముఖద్వారాలు దాటి ఎదకలంగానండి ఇన్ని ఆట బొమ్మలు, స్వామివారి ప్రసాదాలు అమ్మే కొట్లు, ఆట బొమ్మలు అమ్మే కొట్లు, స్వామివారి దివ్య విగ్రహాలను, దివ్య ఫోటోలను అమ్మేది. ఎన్ని చూడండి బాబు, ఎన్ని కొట్లు ఉన్నాయో, ఇన్ని కొట్లు ఉన్నాయి చూడండి బాబు. అదిగో అదేనండి, దాదాపు 36 స్తంభాలతో ఒక్కొక్క స్తంభం పైన స్వామివారి దశావతారాలకు సంబంధించిన విగ్రహాలతో, అలాగే అష్టలక్ష్ములకు సంబంధించిన విగ్రహాలతో, ఎదర ముఖద్వారం పైన స్వామివారి అమ్మవార్ల ప్రతిబింబాలతో ఎంత అందంగా ఉన్న ఆ కళ్యాణ మండపాన్ని ఒకసారి చూడండి. ఎంత బాగుందండి బాబు. అసలు చూస్తానికి 2 కళ్ళు చాలట్లేదు. ఆ పక్కన ఈ పక్కన ఉన్న ఈ మండపాల్లో పెళ్ళిళ్ళు, పుట్టినరోజు పండుగలు, అలాగే అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, ఇలా ఒకటేంటి ఏ ఉత్సవమైనా ఇక్కడ చేసుకుంటూనే ఉంటారండి బాబు. ఈ కళ్యాణ మండపం దాటి లోపలికి వెళ్ళంగానే స్వామివారి తూర్పు రాజగోపురం 5 అంతస్తులతో 7 కలశాలతో అండి ఎంత బాగుంటుందో. అదిగో చూడండి, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని ఇక్కడే చూసినట్టుగా అంత ఆనందం కలుగుతుంది బాబు. ఈ దేవాలయానికండి 4 దిక్కుల 4 రాజగోపురాలు ఉన్నాయండి. వీటిల్లో అత్యంత ముఖ్యమైనది దక్షిణ వైపు ఉన్న రాజగోపురం అండి. రండి వెళ్దాం. దక్షిణ వైపు స్వామివారి కొండకి మెట్లు మార్గం కూడా ఉంది, అది చూద్దాం. ద్వారకుడు అనే మహాముని స్వామివారి గురించి గొప్ప తపస్సు చేసి స్వామివారి పాదపూజను కోరుకున్నారు. దానికి స్వామివారు అనుగ్రహించి పాదపూజని చేసుకోవడానికి తన పాదాలని ఆ మహామునికి వసంగి తన హృదయం నుండి పైకి భక్తులకు కనిపించేటట్టుగా స్వయంభవంగా వెలిశారు. దీన్ని వైష్ణవ మత ప్రచారకులైనటువంటి రామానుజాచార్య వారు ఈ గుడిని దర్శించి ఆ వెలిసినటువంటి విగ్రహం వెనకాల సంపూర్ణ విగ్రహాన్ని, అంటే ఫుల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని చూడటం వలన ధర్మార్థ కామ మోక్షాలు చేకూరుతాయని, కింద హృదయం నుంచి పైన ఉన్నటువంటి విగ్రహాన్ని చూడటం వలన మోక్షం సిద్ధిస్తుందని పెద్దలు నమ్ముతారు. ఆనాడు ద్వారక మహర్షి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు చూస్తూ తపస్సు చేశారు. దానికి ప్రతిఫలంగా స్వామివారు ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు చూస్తూ స్వామివారు ఆ మహర్షిని అనుగ్రహించారు. దీని కారణం చేతే ఈరోజు కూడా లోపల దేవాలయంలో స్వామివారు దక్షిణాభిముఖుడై దక్షిణం వైపు చూస్తూ ఉంటాడనమాట. అందుకే ఈ దక్షిణ రాజగోపురానికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది. మనం ఇప్పటివరకు చెప్పుకున్న దక్షిణ రాజగోపురం ఇదేనండి బాబు. 5 అంతస్తులతో 7 కలశాలతో జయ విజయలతో చూడండి బాబు, ఎంత పెద్దదో, ఎంత బాగుందో. ఈ రాజగోపురానికి మెట్లు మార్గాలు కూడా ఉన్నాయండి. చూద్దానండి ఆ మెట్లు మార్గం. దక్షిణ రాజగోపురానికి ఉన్నటువంటి మెట్లు మార్గం ఇదేనండి బాబు. చూడండి, ఈ మెట్లు మార్గం చుట్టూ స్వామివారి దశావతారాలు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఇలా వివిధ రకాల దేవతామూర్తులు ఎంత అందంగా పెట్టబడ్డాయో చూడండి బాబు. అలనాడు ద్వారకామునికి స్వామివారు వసంగిన పాదుకలను ఇదిగో ఈ మండపంలో ఉంచారండి బాబు. శ్రీవారికి తమకున్న బాధలు కష్టాలు చెప్పుకుని అవి తీర్చమని స్వామివారికి మొక్కుని ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈ మెట్లు మార్గాన్ని భక్తులు మోకాలతో ఎక్కుతుంటారు. చూడండి పాప భక్తురాలు ఎంత భక్తితో మోకాలతో ఎక్కుతుందో.
ఈ మెట్లను ఎక్కి దక్షిణ రాజగోపురం చేరిన భక్తులు అక్కడి నుంచి కుడిపక్కకు వెళ్ళి తూర్పు రాజగోపురంకి నుండి గుడిలోకి వెళ్ళాలండి. అలా వెళ్తానికి ఇదిగో ఇలా ఈ కుడిపక్క తిరుగుతారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీసుకుంటారండి బాబు. కొబ్బరికాయలు కొట్టేశాం. ఇక రండి, స్వామివారి దర్శనానికి వెళ్ళబోయే ముందు తూర్పు రాజగోపురానికి కుడిపక్కగా ఇక్కడ స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ ప్రతిమ ముందు దీపారాధన చేసి స్వామికి నమస్కరించుకుని ఆ తర్వాత ఆ పక్కనే ఒక గోశాల ఉందండి. ఆ గోవు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అని, అమ్మవారి స్వరూపం అని మనకందరికీ తెలుసు కదండి. అందుకే గోమాత కూడా పూజ చేసుకుని అప్పుడు వెళ్దామే. రండి వెళ్దాం. ఇదిగోనండి, ఈ వృక్షాన్ని చూడండి. ఇది స్వయంభవ వృక్షము అంటారు. అంటే స్వామివారికి ప్రతిరూపము. ప్రతి ఒక్క గుళ్ళో కూడా స్థలవృక్షం అని ఉంటుంది కదండి. అదేనండి బాబు మర్రి చెట్టు. ఇక్కడ స్థలవృక్షం అండి బాబు. చూడండి, ఒక్కసారి స్వామివారి ప్రతిరూపమైన ఈ మర్రి చెట్టుకు మనసారా తాకి నమస్కరించుకున్నాను బాబు. ఎందుకంటే గుళ్ళో ఇటు స్వామివారిని తాకలేం కదండి. మరి అందుకేనండి బాబు అమ్మవారికి స్వామివారి ప్రతిరూపమైన ఈ మర్రి చెట్టును మనసారా నమస్కరించుకున్నామే. ఈ స్వామివారు స్వయంభవంగా పిలిచారు కదండి. అంతేకాదండి బాబు, మర్రి చెట్టు కూడా స్వయంభవ వృక్షం కదా. అందుకే ఇక్కడ స్థలవృక్షము, స్వయంభవ వృక్షము, మర్రి చెట్టు అనమాట అండి. ఇక్కడ నుండి తూర్పు రాజగోపురం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు కుడిపక్కగా ఆ ద్వారకాముని విగ్రహం ఉంటుందండి బాబు. ఒకసారి దర్శించుకుని నమస్కారం చేసుకుని లోపలికి వెళ్దామండి. కానీ ఒక చిన్న మనవండి, లోపల కెమెరాలు, సెల్ ఫోన్లు ఎంట్రన్స్ లేదండి. అందువలన ఎక్కడి వరకే చూపించగలుగుతున్నాను. లోపల చూపించడానికి అవకాశం లేదండి బాబు. ఏమనుకోకండి, ఉండండి దర్శనం చేసుకొచ్చేస్తాను. దర్శనం అయితే చాలా బాగా అయిందండి బాబు. ఈ దర్శనం ఆగొట్టుకుని బయటకు వచ్చేటప్పుడు కళ్యాణ మండపంలోంచి బయటకు వస్తుంటే ఇక్కడ చూడండి స్వామివారికి సంబంధించిన వాహనశాలండి బాబు. అదే కాదు, స్వామివారికి అలంకరించిన బట్టలు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఒకసారి చూడండి. ఈ వాహనాలను స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఉపయోగిస్తారండి బాబు. అంతేకాదు ఇక్కడ స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దాంట్లో వాడే ఏనుగులు, అలాగే గుర్రాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూద్దారండి. స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఎదర టీవీగా నడిచే గజరాజు ఇవేనండి బాబు. చూడండి, శ్రీనామాలు పెట్టుకుని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని చూసినట్టు ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగో ఈ పక్కనే ఇక్కడ గుర్రాల శాల ఉందండి బాబు. ఆ గుర్రాల శాల కూడా 2 గుర్రాలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో చూద్దారండి. చూసాం కదండి గుర్రాలను, ఏనుగులను. అలాగే ఈ పక్కన చిన్న కుందేలు కూడా ఉంటాయండి బాబు. చాలా అందంగా ఉంటాయి. చూద్దాం, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ గుర్రాలను, ఏనుగులను, కుందేలను చూసుకుని అన్నదానికి వెళ్ళి భోంచేద్దామండి. భోజనం చాలా బాగా పెడతారండి. 2 రకాల కూరలు, చట్నీ, సాంబారు, మజ్జిగ, వైట్ రైసు, చక్కగా ఒక్కో వస్తువు 2-3 సార్లు తిరుగుతూ చక్కగా పెడతారండి బాబు. అందరం అసలు ఎంత బాగుంటుందో. పెద్ద తిరుపతిలో కూడా ఇలా పెట్టరు. నిజమండి బాబు. కడుపు నిండా భోంచేసి గోవిందా 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 అనుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యామండి. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో గోపురాలు ఉన్నాయి కదండి, 2 గోపురాలు. ఆ గోపురాలు ఎదురుగా ప్రసాదాలు అమ్మే లడ్లు ఇవి అమ్ముతారు కదండి, అవి అమ్మే సెంటర్ ఒకటి ఉందండి. అక్కడ ప్రసాదాలు కొనుక్కొని పునర్దర్శన ప్రాప్తిస్తూ స్వామి మళ్ళీ మమ్మకు మీ దర్శనాన్ని ప్రసాదించు తండ్రి అని మనసుకురారా దండం పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యామండి. చూశారు కదండి ఈ చిన్న తిరుపతి వెంకన్నబాబుని. ఈయన చాలా మహిమగల స్వామి అండి, చాలా కోపగల స్వామి. కానీ ఇక్కడ ఒక గుర్తుందండవు, పెద్ద తిరుపతిలో మొక్కిన మొక్కులు ఇక్కడ చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. కానీ చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈ స్వామి కోపం ఎక్కువ ఉంటుండే బాబు. అందుకే ఇక్కడ మొక్కిన మొక్కులు ఇక్కడే తీర్చుకోవాలి.
ఓకే, ఉంటానండి బాబు. మరి ఈ మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాబు. మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఉంటానండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానే. సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్ యూ.